2026లో వరలక్ష్మి వ్రతానికి 2 తేదీలు ఎందుకు వచ్చాయి? అసలు వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21న లేక 28న? ఆ తేదీన ఆచరణలు వెనక పంచాంగం నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, నోములు, పేరంటలతో తెలుగు లోగిలలో సందడి మొదలవుతుంది. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 13న ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు కొనసాగనుంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. అయితే 2026లో వరలక్ష్మి వ్రతం తేదీ విషయంలో ప్రత్యేకత కనిపిస్తుంది. ఈసారి వ్రతానికి ఆగస్టు 21, ఆగస్టు 28 అనే 2 తేదీలు ప్రచారంలో ఉన్నాయి. దీనికి కారణం వ్రతాన్ని నిర్ణయించే విధానం, పూర్ణిమ తిథి వ్యాప్తి, ఆయా సంప్రదాయాల్లో పాటించే ఆచారాల్లో ఉన్న స్వల్ప భేదాలే. ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం ఎందుకంటే శృంగేరి శ్రీ శారద పీఠం సాంప్రదాయం ప్రకారం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రధాన పూజలను సాయంకాలంలో నిర్వహిస్తారు. ఈ ఏడాది పూర్ణిమ తిథి సాయంకాలంలో వ్యాపించి ఉండకపోవడంతో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. అందువలన శృంగేరి సాంప్రదాయాన్ని అనుసరించే భక్తులకు ఆగస్టు 21 తేదీ వరలక్ష్మి వ్రతంగా పరిగణించబడుతుంది. మరి ఆగస్టు 28న కూడా ఎందుకంటే సాధారణంగా శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతానికి ఎంపిక చేస్తారు. అయితే ఈసారి పూర్ణిమ తిథి శుక్రవారాన్ని స్పృశిస్తున్నందున ఉదయకాలంలో వ్రతాన్ని ఆచరించే సాంప్రదాయంలో ఆగస్టు 28న వ్రతాన్ని నిర్వహించవచ్చనే నిర్ణయం ఉంది. అందుకే ఈ ఏడాది వరలక్ష్మి వ్రతానికి 2 ఆచరణలు కనిపిస్తున్నాయి. శృంగేరి సాంప్రదాయం ప్రకారం ఆగస్టు 21 పూర్ణిమ శుక్రవారం నియమాన్ని అనుసరించే ఉదయకాలం, వ్రతాచరణలో ఆగస్టు 28 తేదీలు ఉన్నాయి. భక్తులు తమ కుటుంబ ఆచారం, గురు పరంపర, తాము అనుసరించే పంచాంగ నిర్ణయాన్ని ప్రామాణికంగా తీసుకోవడం మంచిదని ధార్మిక నిపుణులు సూచిస్తున్నారు. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? వరాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీ దేవిని కలశంలో ఆవాహన చేసి వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామార్చన, తోర పూజ, వాయనదానం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం సాంప్రదాయం. కుటుంబ క్షేమం, భర్త ఆయురారోగ్యాలు, సంతాన అభివృద్ధి, దాన ధాన్య సమృద్ధి, సౌభాగ్యం కోసం సుమంగళి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.